ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భగవంతుడా, మా ఆయన ఫ్యాషన్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగారు. కానీ గత 2 సంవత్సరాలుగా ఆయన తరపు నుంచి ఒక్క కాంపిటీషన్లో కూడా మోడల్ ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఒక విధంగా నేను కూడా కారణమే. ఈ పాటల విషయంలో పడి నేను ఆయనకి సపోర్ట్ చేయకుండా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇవాళ సబ్మిట్ చేయబోయే డిజైన్స్ సెలెక్ట్ అవ్వాలి. మళ్ళీ మా ఆయనకి పూర్వ వైభవం వచ్చేలాగా ఆశీర్వదించు స్వామి. అమ్మా పల్లవి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు కాఫీ చాలా అద్భుతంగా పెడుతున్నావమ్మా. ఒరేయ్, నా కోడలు గుండమ్మ కూడా బానే పెడుతుందిరా. ఇదిగో గుండమ్మా, ఇక నుంచి నువ్వు కాఫీ పెట్టకపోయినా ఏం పర్వాలేదు, పల్లవి పెడుతుంది. ఓహో, అమ్మ కూతుర్లిద్దరూ తెగ పొగిడేసుకుంటున్నారు. ఎవరు అమ్మ కూతుళ్ళు? అత్తయ్య, అది కాదు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు అమ్మ కూతుళ్ళు? అది కాఫీ పెద్దమ్మ కంటే పల్లవి బాగా పెట్టిందని ఇద్దరు మెచ్చుకుంటూ ఉంటే. మెచ్చుకుంటే వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు అవుతారా? అంటే పల్లవి తనని అమ్మ అని పిలుస్తుంది కదా, ఈవిడ గారేమో ఆవిడ గారిని కూతురులాగా నెత్తికెక్కించుకుంటుంది కదా, అందుకే అన్నాం అత్తయ్య. అంతేనా? మొన్న డాన్స్ కాంపిటీషన్ లో కూడా కంటెస్టెంట్ తో పాటు పేరెంట్స్ ఎవరైనా డాన్స్ చేయాలి అంటే అమ్మ స్థానంలో నిలబడి గుండెమ్మే కదా డాన్స్ చేసింది. అందుకే అన్నాము. అవును, అది నా పేగు తెంచుకొని పుట్టకపోయినా నేను దానికి అమ్మని, అది నా కూతురే. మీ ఇద్దరికి వచ్చే నష్టం ఏంటి? అబ్బే, మాకేం నష్టం? గుండమ్మా, ఇవన్నీ ఎందుకు కానీ, టైం అవుతుంది, మనం వెళ్ళాలి కదా. ఎక్కడికి రా? ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ ఉన్నాయి నాన్న. దానికి సంబంధించి గుండమ్మ రాత్రంతా కూర్చొని డిజైన్స్ గీసింది. అవి తీసుకెళ్లి సబ్మిట్ చేయాలి. గుండమ్మ, నువ్వు వెళ్ళి తీసుకొనిరా. అలాగే, తీసుకొస్తాను. ఇదేంటి గుండమ్మా, డిజైన్స్ గీసిన పేపర్స్ తీసుకున్నామంటే ఎంటీ పేపర్స్ తీసుకొచ్చావు? ఎంటీ చార్ట్స్ ఏంటండి? ఇలా ఇవ్వండి. డిజైన్స్ గీస్తే ఎంటీ చార్ట్స్ ఎలా అయిపోతాయి?
గీసిన డిజైన్స్ ఏమన్నా మాయమైపోతాయా? పక్కనేమైనా పెట్టావేమో ఒకసారి చూడకుండమ్మా. అసలు నువ్వు డిజైన్స్ గీసావా? అదేంటండి, రాత్రి అమ్మ డిజైన్స్ గీస్తుంటే మీ ఇద్దరు అటువైపు చాటుగా నించుని ఉన్నారు కదా. ఏయ్, ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? చాటుగా నిలబడి ఉండడం ఏంటి? ఏ ఇంట్లో అక్కడే నించోవాలి, ఇంకొక దగ్గర నించోకూడదు, అలాంటిదేమైనా ఉందా? మీ గొడవలు ఆపండి. ఇవాళ అర్జెంటుగా వాడు సబ్మిట్ చేయాలంటున్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఎంటీగా ఉన్నాయి. గుండమ్మ, ఒకసారి వెళ్ళి ఎత్తుకురాపో. ఆ, అలాగే. చూశానండి, అక్కడేవి లేవు. గీసినవి ఇవే. మీరు తెచ్చిన పెన్సిల్స్, కలర్స్, వీటి పక్కనే ఈ చార్ట్స్ పెట్టాను. కానీ ఇవి ఎంటీ ఎలా అయిపోయాయో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, ఒకసారి ఇటు ఇవ్వండి. స్కెచ్ పెన్స్ లా లేవే, మ్యాజిక్ పెన్స్ లా ఉన్నాయి. మ్యాజిక్ పెన్సా అంటే ఏంటమ్మా? ఏం లేదు తాతయ్య గారు, ఈ మ్యాజిక్ పెన్స్ తో మనం ఏవైనా గీసామంటే గీసిన కాసేపే కనిపిస్తాయి, తర్వాత మాయమైపోతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.